ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి కోకోనట్తో బర్ఫీ చేయబోతున్నాను. కోకోనట్ బర్ఫీ అనేది అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూస్తారు. ఇది ముదురు కొబ్బరికాయ కాబట్టి పై లేయర్ పీలర్తో పీల్ ఆఫ్ చేసుకోవడం కుదరదు. సో నేను ఈ టెక్నిక్ యూజ్ చేశాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఓకేనా? కోకోనట్ బర్ఫీ చేసేటప్పుడు మాత్రం పై లేయర్ పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా ఈ రెసిపీ. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ముందుగా 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ 1/2 లీటర్ మిల్క్ దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకుందాం. ఓకేనా? నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, నెక్స్ట్ 1/2 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాం. చేసుకోవచ్చు. ఇదైతే మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదండి, సో నేను ఇది ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ తీసుకోదు, చాలా సింపుల్గా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా అండ్ డెలిషియస్గా ఉంటుంది. ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇలా షుగర్ మెల్ట్ అయినంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఓకేనా? మొత్తం షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, మీకు షుగర్ సరిపోయిందా అన్నది. చాలా థిక్ టెక్స్చర్ అయితే కనిపిస్తుందండి, చిక్కగా పాలు ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడే టేస్ట్ చూసానండి, నాకైతే షుగర్ బాగా కరెక్ట్గా సెట్ అయింది ఎగ్జాక్ట్గా. ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీలో పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ కోకోనట్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకుందాం. చూసారా ఎలా థిక్గా అయిపోయిందో? ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో మనం ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. వన్ స్పూన్ కార్న్ స్టార్చ్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకేనా? కార్న్ స్టార్చ్
ఇలా 1 స్పూన్ కార్న్ స్టార్చ్ వేసుకోవడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, లేకుంటే లిక్విడ్గా ఉంటుంది అనమాట. సింపుల్గా ఏమీ లేదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే నేను ఇలా చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే కోవా కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది. చూసారా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ముందంతా లిక్విడ్గా అనిపించింది కదా, ఇప్పుడు థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. చూసారా దగ్గరికి అయిపోయింది, ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా. చూడండి ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ స్టేజ్లో. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం, ఓకేనా. నాకైతే ఇప్పుడే జస్ట్ టేస్ట్ చూసానండి, చాలా టేస్టీగా వచ్చింది. ఎంత యమ్మీగా ఉందంటే ఇంకా వదిలిపెట్టారు, చిన్నపిల్లలైతే ఇంకా ఇష్టంగా తినేస్తారు, అంత టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఈ బౌల్కి గీ గ్రీస్ చేసుకుందాం, ఓకేనా. చూడండి ఇలా ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అవుతుంది, అప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు డ్రై నట్స్ అనేది గార్నిష్ చేసుకుందాం. చూడండి కొద్దిగా కోకోనట్ పౌడర్ ఇలా వేసుకున్నాను, మీరు మీకు నచ్చిన డ్రై నట్స్తో గార్నిష్ చేసుకోండి, ఓకేనా. ఇది ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకునే తర్వాత చల్లగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం, ఓకేనా.